హాయ్ హాయ్. మరి హరిహర వీరమల్లు ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ కొంచెం బూస్టింగ్ ఇచ్చాడు చాలా మందికి. ఇంకా చాలా మంది డిసప్పాయింట్ చేసి ఇంకా మమ్మల్ని కూడా డిసప్పాయింట్ చేస్తారేమో అనుకున్నాం. ఇంకా అవ్వదు, ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు, ఇంకా మీ థియేటర్స్ కూడా రావు ఇంకా అని చెప్పేసి అన్నారు కదా. కొంచెం లేట్ అయినా కూడా రావడం మాత్రం పక్కా అన్నాడు కదా, అలాగా కొంచెం లేట్ అయింది, కొంచెం క్వాలిటీతో ఇచ్చారనమాట. సో బాగుంది. కొన్ని అంటే మనం అంచనాలు ట్రైలర్లో చెప్పలేం కదా. సో ఏమీ రివీల్ చేయలేదు మ్యాక్సిమం. అంటే ఏంటి స్టోరీ ఏంటి ఏం అర్థం కాలేదు. ఆ ఫైట్ సీన్లు, ఆ ఒక్కొక్కళ్ళు క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ చూపించారు తప్ప ఒక కథ అనేది మనకేమీ అర్థం అవ్వలే. కానీ ఏంటంటే సినిమా బాగుంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మనం చెప్పలేం కదా. గురించి ఉంటుంది కథ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అంటే అందులో చెప్పారు కదా ప్రపంచంలో ఒకటే కోహినూర్ ఉందని చెప్పి. ప్రపంచంలో ఒకటే కోహినూరు, నిజ జీవితంలో కూడా ఒకటే కోహినూరు అనమాట. సో మీకు ట్రైలర్లో ఏం నచ్చింది ఎక్కువగా? నాకు ట్రైలర్లో ఓపెన్గా చెప్పాలంటే ఆ విజువల్స్ అవి కొంచెం అంటే ఒక 5 years అయినట్టుంది షూట్ జరిగి. సో కొంచెం పాత పడింది ఓపెన్గా చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా మాట్లాడాలంటే ఖచ్చితంగానే మాట్లాడాలి. కొంచెం క్వాలిటీ అయితే తగ్గింది. ఫస్ట్ మనకి సాంగ్ కూడా డల్ అయిపోయింది. అది ఎందుకలా డల్ అయింది అంటే ఏదైనా కొంచెం కరప్షన్ చేసి ఉంటే బాగుండేమో అనిపించింది. సో ఆ సాంగ్ మళ్ళీ రీషూట్ చూస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీ అంటే 5 సంవత్సరాలు అంటే మనకేమో ఎప్పుడు ఎక్కువ సంవత్సరాలు అవ్వలేదు, కానీ ఇప్పుడు జనాలకు అవి ఎక్కువ. జనాలకు కావాల్సింది ఈయన డైలాగులు, ఈయన మాస్ వెర్షన్, మాస్ డైలాగులు. ఇప్పుడు ఆయన ఏది మాట్లాడినా వేరేలా ఉంటుంది. అరే అన్నం తినరా అన్నా కూడా అది తప్పుగానే కొంతమంది తీసుకుంటారనమాట. సో ఏది చేసినా అంటే చాలామంది అంటున్నారు అనమాట, ఆయన గవర్నమెంట్ సొమ్ము బాగా తినేస్తున్నాడు, బాగా లగ్జరీగా తిరుగుతున్నాడు అని. ఆయన ఇచ్చిన సేవలు, ఆయన చేసిన సహాయాలు అసలు ఎవరికి తెలియట్లేదు. అది కొంచెం ప్రజలకు తెలిస్తే బాగుండని అనిపిస్తుంది. ఎందుకంటే అవి పబ్లిసిటీ చేసుకోడు కదా. ఎడం చేతికి తెలియకుండా కుడి చేతితోటి సహాయం చేయడం, కుడి చేతితో తెలియకుండా ఎడం చేతితో సహాయం చేయడం, పిఎల్తో సహాయం చేయించడం, ఇవే సరిపోతున్నాయి. సో ఓపెన్గా మాట్లాడాలంటే మనం అనుకున్నది జనరల్గా ప్రతి ఆడియన్స్ మీరు ఇంక్లూడింగ్ మీరు కూడా డల్గా ఉందని మీకు అనిపించింది. సో అదే నేను చెప్తున్నా. సో సినిమా ఇంకా బాగుండుంటే బాగుండు అనిపిస్తుంది. సీజీ వర్క్ కోసమే లేట్ అయింది కదా, అయినా కూడా అక్కడక్కడ బాగాలేదు సీజీ వర్క్ అని చెప్తున్నారు. అవునవును, అది కరెక్ట్గా. ఎందుకంటే కొంచెం డల్ ఉంది. ఏదో ఎల్లో షేడ్ వచ్చింది బాగా, ఆ ఎల్లో షేడు ఏదోలా అనిపించింది. అది సినిమాలో లేకుండా ఉంటే బాగుండు, అదొక్కటే మైనస్ అనిపించింది. అలాగని చెప్పి సినిమాని మనం తక్కువ చేయట్లేదు, సినిమాలో వేరే క్యారెక్టరైజేషన్స్, డైలాగులు మనం చేయట్లేదు, కానీ అది మైనస్ వేరే వాళ్ళది. అది కొంచెం కరెక్షన్ చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఇలాంటి క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం కదా, ఎలా అనిపిస్తుంది? అది చూడాలి. క్యారెక్టర్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇంకా ఏదో ఉంటుంది, ఏదో ఉండబోతుందని చెప్పి అనిపిస్తుంది అనమాట. సో ఫైట్ సీన్లు అయితే బాగున్నాయి. అవి రియల్గా మనకి కొన్ని మేకింగ్ వీడియోస్ వచ్చినాయి అనమాట. ఆయన కర్ర ఎలా పట్టుకుని పైకి లేచి తన్నడాలు ఇవన్నీ కూడా రియల్గానే షార్ట్లన్నీ బాగున్నాయి. సో ఫైట్ సీన్ల వరకు ఓకే. ఆయన ఫైట్లు చేయడు, ఆయన డ్యాన్సులు చేయడు. ఆయనకి నడవడం ఇష్టం, ఒక కర్ర దొరికితే తలకాయలు పగలగొట్టడం ఇష్టం అనమాట. సో ఇందులో కొంచెం ఎక్కువ చేశారు పవన్ కళ్యాణ్ గారు. సో లాస్ట్లో ఆ నక్క సీన్ ఎలా అనిపించింది? ఆ ప్లేస్లో నక్కలు ఉండకూడదు, ఇంకా పెద్దవి ఉండాలి. నక్కలు ఆనవు ఆయనకి. ఎందుకంటే సింహంతో పోటీ పడితే ఇంకా పెద్దగా డైలాగులు ఉన్నాయి కదా. సో ఆ నక్క కాకుండా ఇంకేదన్నా మంచి సింహం లాంటిది ఉంటే కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. మళ్ళీ దాన్ని కూడా ట్రోల్ చేస్తారేమో పవన్ కళ్యాణ్ గారికి. ఏది చేసినా ట్రోలింగ్ ఎక్కువైపోయింది. ఈ సినిమా మొత్తం అమ్మాయి కోసం చెప్పండి. అమ్మాయి కోసం అది మనం అంచనా వేయలేమండి ఏదైనా సినిమాని. మనం ఏదైనా చూసేదాకా ట్రైలర్ వరకు అయితే ఓకే, కొంచెం అక్కడక్కడ మైనస్లు ఉన్నాయి. అవి కొంచెం ఏమో అది దిష్టిగేమో